హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ విత్ ఫుడ్. నేను మీ హరితాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? వేసవి కాలం వచ్చేస్తుంది. ఈ వేసవి కాలంలో సగ్గుబియ్యం కానీ సగ్గుబియ్యం పాయసం కానీ తింటే ఒంటికి ఎంతో చలువ చేస్తుందని చెప్పి మన అమ్మమ్మలు ఇంకా నాయనమ్మలు చెప్తూ ఉంటారు. అయితే సగ్గుబియ్యం పాయసం అనేది పాలు ఇంకా బెల్లంతో చేస్తే పాలు విరిగిపోతున్నాయని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నేను చెప్పే ప్రాసెస్లో చేయండి, అస్సలైతే పాలు విరగనే విరగవు. మొదటగా 100 గ్రాముల సగ్గుబియ్యాన్ని తీసుకోండి. సగ్గుబియ్యాన్ని నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టండి. 100 గ్రాముల సగ్గుబియ్యానికి 100 గ్రాముల బెల్లం అయితే పడుతుంది. అరగంట సేపు ఇలా నానిన తర్వాత సగ్గుబియ్యం అయితే ఇలా అవుతాయి. మీరు ఒక సగ్గుబియ్యం తీసుకోండి, చిదిమి చూడండి, పిండి రూపంలో మారిపోతుంది. ఇలా నానినట్టయితే పర్ఫెక్ట్‌గా సగ్గుబియ్యం నానినట్టే. ఇంకా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని తెరల కాగనివ్వండి. అంటే మరుగుతాయి అని చెప్తారు కదా! అలా మరగబెట్టిన తర్వాత వాటర్‌లోకైతే ఇందాక మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్నయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారైతే గంట తిప్పండి. ఇలా చిక్కగా మారిపోతాయి. మీరు కావాలనుకుంటే ఇంకో గ్లాస్ వాటర్ కూడా పోసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఎందుకంటే కొంతమంది సగ్గుబియ్యం పాయసం చాలా పల్చగా తాగడానికి ఇష్టపడతారు. ఇలా చిక్కబడిన తర్వాత ఇందాక మనం బెల్లం తురుముకున్నాం కదా! ఆ బెల్లాన్నయితే దీనిలో వేసేసి బాగా తిప్పండి. బాగా తిప్పుతూ ఉంటే ఉడుకుతుందనమాట. ఇలా ఉడికిన తర్వాత కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవ్వంగాల్నే స్టవ్ మీద నుండి దింపేసేసుకోండి. 2 యాలుక్కాయలైతే వేసి దింపండి. ఎందుకంటే ఫ్లేవర్ కోసం యాలకులేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా అరోమా కూడా చాలా అంటే చాలా బావుంటుంది. తర్వాత ఒక గిన్నెలోకి ఒక గ్లాసు పాలనైతే వేడి చేయండి. అంటే కాగబెట్టిన తర్వాత పాలని స్టవ్ మీద నుండైతే దించేసేయండి ఒక పొంగు రాగానే. ఇప్పుడైతే అస్సలైన ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను. శ్రద్ధగా వినేసేయండి. ఈ పాలు కనుక వేడిగా ఉండి, ఇంకా సగ్గుబియ్యం మిశ్రమం కూడా వేడిగా ఉండి, అలా కలిపితే మాత్రం ఎగ్జాక్ట్‌గా పాలు విరిగిపోతాయన్నమాట. అందుకని పాలనేవి కొంచెం గోరువెచ్చగా అవ్వేదాకా చల్లారబెట్టండి. ఇంకా సగ్గుబియ్యం అనేది కూడా గోరువెచ్చగా ఉండాలి. సగ్గుబియ్యాన్ని గనక స్టవ్ మీద పెట్టి ఈ పాలు పోసి మరిగిస్తే బెమ్మడికి విరిగిపోతాయన్నమాట. సో, అందుకే గోరువెచ్చగా ఉన్న పాలని గోరువెచ్చగా ఉన్న సగ్గుబియ్యంలో కలిపేసేసి తిప్పేసేయండి. చూసారా? ఇలా అయితే చిక్కగా అయితే సగ్గుబియ్యం వస్తాయి. మీకు నచ్చితే బాదము, ఇంకా జీడిపప్పు ఇలాంటివన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఈ సగ్గుబియ్యం పాయసంలో అయితే వేసేసుకొని తినేసేయొచ్చు. ప్రాసెస్ నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మర్చిపోయాను, చివరగా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.